రెడ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రచారం జోరందుకుంటుంది. ఇప్పటికే వైసీపీ అధినేత సీఎం జగన్ ప్రచారాన్ని ప్రారంభించారు. మొదటి రోజు ప్రొద్దుటూరులో బహిరంగ సభ నిర్వహించారు. ఉదయం స్థానికులతో చర్చలు, సాయంత్రం బహిరంగ సభల్లో పాల్గొంటూ ముందుకు వెళ్తున్నారు. నిన్న రాత్రి నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో బస చేసిన జగన్ ఇవాళ రెండో రోజు అక్కడి నుంచే బస్సు యాత్ర ప్రారంభించనున్నారు. ఉదయం 10 గంటలకు బస్సు యాత్ర ప్రారంభమవుతుంది. ఆళ్లగడ్డ నుంచి నల్లగట్ల, బత్తులూరు, ఎర్రగొట్ల చేరుకొని గ్రామస్తులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం గోవిందపల్లి మీదుగా చాబోలు శివారులో భోజన విరామం తీసుకుంటారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాసులు ఫోన్లో అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర రెండో రోజు కార్యక్రమంలో భాగంగా ఇవాళ నంద్యాల జిల్లాలో పర్యటిస్తున్నారు. ప్రధానంగా ఈ నంద్యాల ఆళ్లగడ్డ నుంచి ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. ఆళ్లగడ్డలో నల్లగట్ల, బత్తులూరు, ఎర్రగుంట్ల చేరుకొని అక్కడ గ్రామస్తులతో జరిగే ముఖాముఖి కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి పాల్గొంటారు. ప్రజల నుంచి ఈ 5 ఏళ్ల కాలంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి, ఎక్కడైనా లబ్ధిదారులకు లోటుపాట్లు ఉన్నాయా, ఈ కార్యక్రమం అమలు చేయడంలో ప్రజలు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా అన్న అంశాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రామస్తులతో జరిగే ముఖాముఖి కార్యక్రమంలో ప్రజల నుంచి సమాధానాలు రాబట్టే కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ప్రధానంగా ఈ ప్రచార కార్యక్రమంలో ప్రజలతో జరిగే ముఖాముఖి కార్యక్రమంలో ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాల అమలు తీరు ఎలా ఉంది అన్న దానిపై నేరుగా ప్రజలతోనే సమాచారాన్ని రాబట్టాలన్న నిర్ణయానికి వచ్చి ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారని చెప్పవచ్చు. ఈ కార్యక్రమం అనంతరం గోవిందపల్లి మీదుగా చాబోలు వద్ద మధ్యాహ్నం భోజనం కోసం కొంత విరామం తీసుకున్న అనంతరం అక్కడి నుంచి నూనెపల్లి మీదుగా నంద్యాలకు చేరుకుంటారు. నంద్యాలలో ఈ మధ్యాహ్నం ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఆవరణంలో జరిగే మేమంతా సిద్ధం బస్సు బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ బహిరంగ సభ అనంతరం బస్సు యాత్ర పాణ్యం నియోజకవర్గం మీదుగా పలు గ్రామాల మీదుగా చేరుకొని ఈ రోజు రాత్రికి పాణ్యం నియోజకవర్గ పరిధిలోని కల్లూరు మండలం పెంచికలపాడు వద్దకు చేరుకొని అక్కడే రాత్రి బస చేస్తారు. అయితే ఈ రెండవ రోజు షెడ్యూల్లో భాగంగా గ్రామస్తులతో నేరుగా ప్రభుత్వం పథకాలను సంబంధించి లోటుపాట్లను తెలుసుకోవడం, నంద్యాలలో జరిగే బహిరంగ సభలో ప్రసంగించడం అనేది మాత్రం ఈ రెండు విశేషమని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.